హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు క్లాత్ ర్యాక్ ఎలా ఫిట్ చేయాలని చూపిస్తారండి. ఇది చాలా యూజ్ అవుతుంది బట్టలన్నీ పెట్టుకోవడానికి కూడా. నేను ఇది 10 years బ్యాకే బై చేసి యూజ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చాక అవసరం లేదనేసి నేను పెట్టేస్తున్నాను. మళ్ళీ దీన్ని ఫిట్ చేసుకున్నాను. ఇది క్లాత్స్ అంతా సపరేట్గా ఉంటాయి. బోల్ట్స్ ఇవి మెటల్ పైప్స్ అండి. దీన్నే ఫిట్ చేయాలి మనము. దీనంతా తీసేసుకున్నాను. ఇది చూడండి, ఇలా ఫిట్ చేసుకోవాలి. అది మనకి సైజ్ తగినట్టు ఫిట్ చేసుకోవాలండి. నేను అన్నీ ఫిట్ చేసేసాను. ఇలా ఉంటాయి. దాని సరౌండింగ్ క్లాత్ ఉంటుందండి. దాన్ని పెట్టేసుకున్నామంటే కబోర్డ్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, నేను ఫిట్ చేసి దీన్ని రెడీ చేసి పెట్టేశాను. ఇలా మనము జిప్ వేసుకునేసి వాడుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది. నేనైతే యూజ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు దీన్ని చూసి కూడా మా సిస్టర్ వాళ్ళు కూడా పర్చేస్ చేశారు. సైడ్ పాకెట్స్ కూడా ఉంటాయి. ఈ సైడ్ పాకెట్స్లో మనము ఏమైనా కూడా పెట్టుకోవచ్చు, మనం రెగ్యులర్ యూజ్ చేసేవి. ఇదిగోండి, మన హైట్ ఉంటుందండి ఈ ర్యాక్. ఎన్ని బట్టలైనా దీంట్లో సరిపోతుంది. సో ఇక్కడ జిప్స్ ఉంటాయండి. జిప్స్ తీసుకున్నామంటే మనము లోపల పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, నేను తీసాను. ఎంత ప్లేస్ ఉందో చూడండి. 4 ర్యాక్స్ ఉంటాయి, 4 అరలు ఉంటాయి. ఇవి ఎన్ని బట్టలైనా పెట్టుకోవచ్చు. నేను దీన్ని ఆల్రెడీ యూజ్ చేశాను. ఇది చాలా యూజ్ అవుతుంది. ఇవి మనం క్లాత్ అడ్డంగా ఉంటే ఫోల్డ్ చేసి కూడా దానికి బటన్ పెట్టవచ్చు. ఇదేం వంగిపోయేది కానీ ఏం జరగదండి. చాలా ఫిట్ అండ్ గుడ్గా ఉంటుంది. మనం రెగ్యులర్ యూసేజ్ బట్టలన్నీ పెట్టేసుకోవచ్చు. నేను కొన్ని పెట్టానండి. మనం చాలా కూడా పెట్టుకోవచ్చు దీన్ని ఫుల్గా. హ్యాండ్ బ్యాగ్స్, నా రెగ్యులర్ ల్యాప్టాప్ బ్యాగ్స్ అన్నీ కూడా దీంట్లోనే పెట్టేసుకుంటాను. నాకైతే బాగా సెట్ అయింది. మీరు ఒకసారి మీకు యూజ్ అయ్యేలాగా ఉంటే ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది కరెక్ట్గా ఫిట్ చేస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.